హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నిన్న మీకు ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్స్ చూపించాను కదా. ఎందుకో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. ఓకే, ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ చూపించాను, ఈ షేడెడ్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా. దీంతో ఇలా డిజైన్ చేశాను చూడండి. క్లాత్ అడ్జస్ట్ చేసి కుట్టాలని చెప్పాను కదా, సో దట్ ఇలా టర్న్ అవుట్ అయింది. దీనికి షార్ట్ స్లీవ్స్ ఇచ్చాను. ఇలా కొంచెం కొద్దిగా క్లాత్ కూడా వేస్ట్ చేయలేదన్నమాట. మా పాపకి నాకు స్టిచ్ చేశాను. మా పాపది స్టిచ్ చేయాలి, నాది స్టిచ్ చేశాను. ఇలా ప్రిన్సెస్ కట్లో స్టిచ్ చేశాను చూడండి. ఇలా పైన ఇది ఇచ్చాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎల్లో కలర్ది ఉంది కదా డ్రెస్ అని చెప్పేసి యోక్ పార్ట్ వచ్చేసి ఈ షేడెడ్ క్లాత్ ఇచ్చాను. నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ ఇచ్చాను. సో ఇలా ఇక్కడ డిజైన్ వచ్చేలా ఇలా ఇచ్చానమాట. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. కొంచెం రెడీమేడ్ స్టైల్ కాబట్టి లోపల మార్జిన్ 1 ఇంచే ఇచ్చానమాట. ఇక్కడ చూడండి, ఫ్రిల్స్ ఇలా ఐరన్ ప్లీట్స్ ఇచ్చాను, చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చానమాట. దామన్ పార్ట్ చూస్తాను. కింద పార్ట్ వచ్చేసి పైననేమో ఇలా వచ్చింది కదా, కింద పార్ట్ వచ్చేసి ఇలా కాంబినేషన్ ఇచ్చాను. దీంట్లో లోపల క్రేప్ క్లాత్ ఇచ్చానమాట లైనింగ్. కింద వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ఇలా లుక్ వేసుకుంటే ఎంత బాగుందో. ఈ కలర్ కాంబినేషనే చాలా బాగుంది. టర్న్అవుట్ మంచిగా అయింది ఫైనల్లీ. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చాను, హై నెక్ ఇచ్చాను అనమాట. హై నెక్ ఇచ్చేసాను. ఇక్కడ ప్లీట్స్ ఇచ్చాను అనమాట, బ్యాక్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా ఫ్రిల్స్ ఇచ్చాను చూడండి, ఐరన్ ఫ్రిల్స్ కదా, ఎంత బాగా వచ్చాయో. ఫైనలీ లుక్ ఇలా టర్న్అవుట్ అయింది. దీనిపైనకి ఈ దుప్పట్టా పేరప్ చేశాను చూడండి, ఎంత బాగా సెట్ అయింది దుప్పట్టా కాంబినేషన్. ఇది ఇది ఇట్లా కొంచెం ఎల్లో మిక్స్ బ్రౌన్ ఇలా ఉంది కదా, హనీ కలర్. ఓవరాల్గా దీనికి ఇలా పేరప్ చేశాను. దీనిపైనకి నేను గోల్డ్ కలర్ షిమ్మర్ లెగిన్ పేరప్ చేసుకుంటాను బాటమ్ వేర్గా. థ్యాంక్ యూ ఆల్. అందరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది నా ఈ ఫ్యాబ్రిక్ డిజైనింగ్ టాప్ చెప్పండి. థ్యాంక్ యూ.